SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దీక్షబూనిన శివభక్తులు పూజలు నిర్వహించుకునేందుకు సేవాలాల్ దేవాలయం వద్ద సౌకర్యాలు లేకుండా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించి సేవాలాల్ ఆలయ అభివృద్ధికి సహకరించాలని సేవాలాల్ లంబాడా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ అన్నారు. మహేంద్ర హిల్స్లోని సేవాలాల్ దేవాలయం వద్ద శివభక్తులు 41 రోజుల పాటు ఉపవాసం ఉండి త్వరలోనే శ్రీశైలం వెళ్లనున్నారని, ప్రతిరోజు తమ లంబాడీ జాతి వారు శివభక్తులు మాల ధరించి ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారని, వారికి బాత్రూంలు, గదులు, విశ్రాంతి, నీరు తదితర వసతులు ప్రాంగణంలో లేనందున ఇతర దేవాలయాల వద్ద వారు ఉంటూ మొక్కులను చెల్లించుకుంటున్నారని వివరించారు. ముఖ్యంగా సంబంధిత అధికారులు దేవాలయానికి సౌకర్యాలు కలగజేస్తే భక్తులు సంతోషంగా ఉంటారని వెల్లడించారు. దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని శ్రీరామ్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలోని రామచందర్ నాయక్, గోవిందు, రవి నాయక్, శాంతాబాయి, బొట్టిబాయి, టిటి లాలా, డి నరసింగరావు, ఏ నాగా, దేవేందర్ నాయక్, కిషోర్ పాల్గొన్నారు. మా శివసాములు ప్రతిరోజు ఇక్కడ వచ్చేసి 5 గంటలకు దర్శనం చేసుకొని పోతున్నారు. కాకపోతే వాళ్ళకు ఇక్కడ సరిపోయిన నీళ్ళు లేక ఉండడానికి లేక వాళ్ళు బయట అక్కడక్కడ గుళ్ళ పోతే 45 మంది వాళ్ళు 45 రోజులు దీక్షతో ఉన్నారు. 45 మంది ఇక్కడ మాలేసి ఉన్నారు. కాకపోతే కనీసం ఈ సంవత్సరంలో కనీసం వచ్చేదా శివరాత్రి లోపల ఇక్కడ గుడి డెవలప్ చేసుకొని వాళ్ళకు బాత్రూమ్ కానీ లేకపోతే ఉండడానికి షెడ్ కానీ రూమ్ నిర్మించిస్తే బాగుంటుందని చెప్పి మా కమిటీ సభ్యుల సమక్షంలో మేము కూడా నిర్ణయించుకుంటున్నాం. అందరూ ఆటో నడిపించుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఈ స్థాయిలో ఉండేటోళ్ళు ఇక్కడ ఎంత ఎవరు జాబ్ చేసేటోళ్ళు లేరు ఇక్కడ. అందుకోసం దయచేసి మాకు మీ మీడియా మిత్రుల వలన మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. మా సేవాలాల్ మహారాజ్ 2009 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు మేము 2009లో ఇక్కడ సేవాలాల్ మహారాజ్ ఫస్ట్ మేము ఇక్కడ సేవాలాల్ మహారాజ్ జయంతి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 15 తారీఖు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 తారీఖు నాడు సేవాలాల్ మహారాజ్ జయంతి చేసుకుంటున్నాము. జయంతితో పాటు అన్నదానం చేసుకుంటున్నాము. మా సొంతంగా వాళ్ళు పబ్లిక్ తరలి రావడం, మంచి మన పూజలు పాల్గొనడం, పూజను శిక్ష చేయడం, ఎన్ని పనులను వదిలేసి వాళ్ళు ఇక్కడ పూజలు అటెండ్ అవుతుంటారు. సేవాలాల్ మహారాజ్ అంటే మా గురువు అంటే ఒక ఆంజనేయ స్వామికి ఎట్లా హోమం చేస్తామో ఆ రకంగా హోమం చేసి మేము ఆ దేవుని లెక్క కొలుచుకుంటున్నాం. మా దేవుడు సేవాలాల్ మహారాజ్. తర్వాత ఇంకోటి, సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రభుత్వము 10,000 రూపాయలు ప్రతి సంవత్సరము డబ్బులు కేటాయిస్తుంది మాకు. మరియు అమ్మవారి పూజ కూడా 15,000 రూపాయలు బోనాల పండుగ కూడా ఇస్తుంది. ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కానీ మాకు సహకరించి కొంచెం గుడి డెవలప్ చేయడానికి సహకరిస్తారని చెప్పేసి వేడుకుంటున్నాను. మేము మా జగదంబ దేవాలయానికి మీటర్ ఉంది తీసుకొని కూడా ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది అమ్మవారి పేరు మీద. మేము ప్రతి నెల బిల్లులు కూడా చెల్లిస్తున్నాము. అమ్మవారి పూజలకు మాకు మన బోనాల పండుగ చెక్కులు వస్తున్నాయి. మా సేవాలాల్ మహారాజ్ జయంతి అధికార ప్రకారంగా గవర్నమెంట్ అధికారం ప్రకారంగా గతమున్న ప్రభుత్వం కూడా అధికారంగా చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అధికారంగా చేస్తున్నారు. ఇంకోటి కృతజ్ఞతలు ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మా సేవాలాల్ మహారాజ్కి హాలిడే ప్రకటించారు. థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. మరియు అది కూడా ఏమైందంటే జియో ఇంకా పాస్ కాలేదు, వచ్చే సంవత్సరం నుంచి పాస్ అయ్యి ప్రతి ఒక్కరికి హాలిడే ప్రకటించినట్లు మాకు కూడా హాలిడే ప్రకటిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది సక్సెస్ అవుతుందని చెప్పి మాకు కూడా నమ్మకం ఉంది. కాకపోతే దయచేసి ఒకటి ఏంటంటే ఇష్యూ ఏంటంటే మాకు ఇక్కడ ఉండడానికి అసలు ఎందుకంటే ఇప్పుడు గుడి డెవలప్ చేసుకోవడానికి మాకు ఎందుకంటే మా దగ్గర ఎక్కువ ఫండ్స్ లేదు, అందరు కూలి పని చేసుకునేటం, అందుకోసం వెనుకబడి ఉన్నాము. సరే ఏదైనా కానీ మనిషికి ఇంతో అంత పెట్టుకొని ఈసారి మేము గుడి నిర్మించాలనుకుంటున్నాం. ఇక్కడ కంటోన్మెంట్ వాళ్ళు కానీ పక్కలున్న ఇల్లు వాళ్ళు కొంచెం సహకరిస్తే బాగుంటుంది. స్థానికులున్న పక్కలున్న బెనిఫిషర్లు కానీ లేకపోతే కంటోన్మెంట్ వాళ్ళు కానీ సహకరిస్తారని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉంది. జై సేవాలాల్. 7వ నెల 22 తారీఖు నాడు మేము మా జగదంబ మర్యామేడి అని చెప్పేసి ఆ రోజు టెంపుల్ కట్టాము. టెంపుల్ కట్టి అమ్మవారిని కూర్చొని ఆ రోజు దీపం వెలిగించామంటే అఖండ దీపం, ఆ దీపం అట్లే ఉంది. ఆ తల్లి ఆ దీపం రూపంలో మాకు కాపాడుతుంది. మేము ఆ తల్లి మాకు సంపూర్ణ కాపాడుతుంది. దయచేసి మాకు న్యాయం జరిగేటట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలా. తర్వాత మాకు కూడా స్థానిక ఇక్కడ ఏమవుతుందంటే కొందరు
ఓర్వలేక మా జాతిని ఓర్వలేక మాకు ఇక్కడ అణగదొక్కాలని చూస్తున్నారు. కాకపోతే మేము స్కూల్ బిల్డింగ్ కట్టిన తర్వాత నేను ఆ రోజు కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఉన్నప్పుడు నేను మాకు అక్కడ పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మా కంఠ్యాలు నిర్మించండి, మాకు చిన్న చిన్న పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ కానీ చేసుకోవడానికి, మా శివాలయాలు మరి జైతీ చేసుకోవడానికి, మా జగదంబ మరియమ్మయ్య దేవాలయం పూజ చేసుకోవడానికి ఆ రోజు ల్యాండ్ మాకు కేటాయించమని చెప్తే అప్పుడున్న కలెక్టర్ బన్వర్లాల్కి ఆయన కూడా లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తెలంగాణ ఇష్యూ జరుగుతుంటే అప్పుడు ఏం చర్యలు తీసుకోలేకపోయారు. తర్వాత అప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొంచెం పెండింగ్ పడిపోయింది. కాకపోతే ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. చేయాలా. ఇంకోటి దయచేసి ఇక్కడ మేము కూడా చిన్న టెంపుల్కి పెద్ద టెంపుల్ చేసుకోవాలని చెప్పేసి కమిటీ సభ్యులను నిర్ణయించుకొని మేము శివరాత్రి తర్వాత మా బాడీ చేంజ్ చేసుకొని పెద్ద ఎత్తున మేము కూడా ఇక్కడ గుడి కట్టుకోవాలనుకుంటున్నాం. జగదంబ గుడి కడతాము, శివలాల్ మహారాజ్ గుడి కట్టుకుంటాము. మీ మీడియా మిత్రులు సహకారం ఉండాలి. దయచేసి నాకు మీరు సహకరిస్తారని చెప్పేసి SV6 ఛానల్ వారికి కృతజ్ఞతలు. మేము 2009 నుంచి ఇక్కడ సేవాలాల్ టెంపుల్ ప్రతి ఇయర్ పూజ ఘనంగా చేస్తున్నాము. కానీ బంజారా వాళ్ళు తక్కువ క్యాస్ట్ అని చెప్పి కొంతమంది వ్యక్తులు మాకు ఎటువంటి సహాయం చేయడం లేదు. ఎందుకంటే వీళ్ళు వస్తారు, ప్రతి పండగకు వస్తారు, మేము చేస్తాం అంటాం, కానీ ఎవ్వరు చేయడం లేదు. దయచేసి మా బంజారాల గురించి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఆలోచించి మాకు సరైన ఫెసిలిటీ ఇవ్వగలరని మా యొక్క ప్రార్థన. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ శ్రీరామ్ నాయక్ గారు, మా కమిటీ సభ్యులు మేమందరం ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ ఉత్సవాలు సేవాలాల్ గురువు గురించి బాగా అంటే సిటీలో ఈ బంజారా కులాలు అంటే ఎస్టీ వాళ్లకు సేవాలాల్ మహేంద్ర హిల్స్ చాలా విలువైన స్థలం. ఈ విలువైన స్థలంలో వీళ్లకు సేవాలాల్ గుడి ఎందుకు అని కొంతమంది వ్యక్తి గురించి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. మాకు ఈ సరౌండింగ్లో హైదరాబాద్లో సేవాలాల్ మందిరం ఇప్పుడు దాకా లేదు. దగ్గరగా మేము వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి మందిరం లేదు, ఎటువంటి సహాయం దక్కట్లేదు. ఉన్న గవర్నమెంట్ కూడా చేయలేకపోయారు. కనీసం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అలా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. స్వామి, మాకు 2009 నుంచి వెళ్ళి మా సొంతం కూడా వదిలేసి ఎక్కడెక్కడో పూజ చేసుకుని కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మేము గుడి లేదు, సరిగా నీళ్ళు లేదు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడికి పోవాలో కూడా మాకు అక్కడి నుంచి వెళ్ళిపోండి, డబ్బులు అడగడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మా గుడి కొంచెం మాకు దయ చూసి ఏమన్నా మీకు తోచినంత సాయం చేసి మా గుడిని కొంచెం ఇంకా ముందు జరపాలని చేసేయాలనుకుంటూ కోరుకుంటాం. శివయ్య. ఓం నమః శివాయ. ఈ మాల మా శివ దీక్ష మాల వేసుకుంటాం. 41 వేస్తున్నాం మేము. ప్రతి ఇయర్ ఒక 9 మా దగ్గర 20 సంవత్సరాలు చేస్తున్నాము. కొంచెం దయచూసి మాకు బాత్రూమ్ ఫెసిలిటీ, బోర్ కానీ, కరెంటు కానీ, మీటర్ కానీ ఇస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తామని మా ఒక మనవి. ఓం నమః శివాయ స్వామి.